నెత్తి మీద పెట్టుకొని వచ్చింది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, పొలిమేర దాటి వచ్చింది. అర్థమవుతుందా? ఇంటి దగ్గర కూర్చోలేదు ఆమె, లేకపోతే ఇంటి దగ్గర జీవనాన్ని చేయట్లేదు ఆమె, లేకపోతే ఇంటి దగ్గరనే వ్యాపారం చేయట్లేదు ఆమె. ఏం చేసింది తెలుసా? ఏదో బుట్ట చేతబట్టుకొని పోతే 4 రూపాయలు వస్తే పిల్లలు బ్రతుకుతారులే అన్నట్టుగా ఆమె బయలుదేరి వచ్చినటువంటి ఆమె ప్రార్థన జరుగుతుంటే ఏం చేసింది? చెప్పండి అమ్మా, చెప్పండి. ప్రార్థన జరుగుతుంటే దాటి వెళ్ళిపోయిందా? ఈనాడు ప్రార్థన అన్న సంగతి తెలుసు. ఆదివారం పనికి పోయే వాళ్ళు ఉన్నారు. ఎంత వస్తాయి పనికి పోతే? లూదియా బుట్ట చేతబట్టుకొని పోతే 1000 రూపాయలు వస్తాయి. లూదియా బుట్ట నెత్తిన పెడితే 1000 రూపాయలు వస్తాయి. ఆమె ఊరు వదిలి ఇంకొక ఊరు వెళ్ళి వ్యాపారం చేయాలి. ఆమె అమ్ముకొని మరలా తిరిగి వచ్చి కుటుంబాన్ని సంరక్షించుకోవాలి. అంత బాధ్యత కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే, గమనించండి, నెత్తి మీద బుట్ట ఉన్నా, కుటుంబంపై భారం ఉన్నా, బాధ్యత ఉన్నా, ఆమె చేసిన పని ఏంటంటే, దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు, దేవుని సన్నిధి కనబడగానే ఆమె మనసంతా శలించిపోయింది. దేవుని స్తోత్రం. ఆమె మనసంతా శలించిపోయి ఆమె ఏం చేసింది చెప్పనా? దేవుని వాక్యం వినటానికి ఆమె సమయాన్ని కేటాయించింది. దేవునికి స్తోత్రం. కొట్టు చప్పట్లో దేవునికే మహిమ కలుగును గాక. ఈనాడు సమాజం ఏం చేస్తుంది? ఈనాడు ప్రజలు ఏం చేస్తున్నారు? ఈనాడు యేసు రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు ఏం చేస్తున్నారు? ఈనాడు యేసు పిల్లలమని చెప్పుకుంటున్న వారు, బాప్తిసం పొందిన వారు, దేవుని సన్నిధిలో ఆరాధించేవారు, దేవుని మా దేవుడని గర్వంగా చెప్పుకునేవారు ఈనాడు 200కు 300కు ఆశపడి జీవము కలిగిన దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, ప్రేమను విడిచిపెట్టి ప్రయాణాలు, పనులు, గంటలు ప్రియ దేవుని బిడ్డలారా వేస్ట్ చేయటం సిగ్గనిపించలేదు మనకి? నిజంగా దైవ భక్తి, నిజంగా దేవుని ప్రేమ, నిజంగా దేవుని ఉనికి, నిజంగా దేవుని రక్తం, నిజంగా దేవుని యొక్క ఉనికి నీళ్ళు పనిచేస్తే పక్క రోజు పో, సోమవారం పో, శనివారం పో పనికి, ఆదివారం పోతావా పనికి? చెప్పు. నీకు వచ్చేదంతా 300, నీకు వచ్చేదంతా 350, నీకు వచ్చేదంతా 400. ఏమకొచ్చేదంతా తెలుసా? 1000 రూపాయలు. తినటానికి తిండి లేకుండా నేను పోవట్లేదు కదా నువ్వు, అడుక్కుని తినట్లేదు కదా నువ్వు, చింపిరి గుడ్లు కట్టుకోవట్లేదు కదా నువ్వు, అప్పులు పాలవట్లేదు కదా నువ్వు, రోగాలు పాలవలేదు కదా నువ్వు, లేకపోతే కృంగిపోయిన అనుభూతుల్లో లేవు కదా నువ్వు. ఎవరో వచ్చి నమ్మో నీ ఇల్లు ఏలం పట్టేస్తున్నావు అని ఏలం పాట వేయలేదుగా నిన్నుకో. గమనించండి క్రీస్తునందు ప్రియులారా, ఆ భక్తుడు చెప్పాడు, దేవుని సన్నిధిలో కూర్చోవటం నాకు ఇష్టం. ఇంకో భక్తుడు చెప్పాడు, దేవుని మందిరంలోనికి రావడానికి యోగ్యత లేనివాణ్ణి అని. కానీ ఈ భక్తురాలు చూస్తే ప్రార్థన పోగొట్టుకోకుండా, అర్థమవుతుందా, సమయాన్ని సద్వినియోగపరుచుకొని, విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని వాక్యం వినటానికి ఆమె నెత్తిన ఉన్న తట్టను కింద పెట్టి దేవుని వాక్యం వింటుంది. కొట్టు చప్పట్లు దేవునికి మహిమ కలుగునగాక. ఈనాడు తెలియట్లేదు దేవుని సన్నిధి అంటే చాలామందికి. ఓ పాట ఉంది, ఇలువైనది నీ జీవితం ఏనాడు ఏ మారకు. ఆ పాట గుర్తు రావట్లా, బాగుంటుంది పాట. ఇలువైనది నీ జీవితం ఏనాడు ఏ మారవాక. నడయాడని జీవిత నావా తల క్రిందులై వాలిపోగా, వలదు భయము నీకేలా కలడు యేసు
నీ తోడు. యేసు మరణించి మరి లేసెను, నిన్ను ప్రేమించి దరి చేర్చెను. యేసు మరణించి మరి లేసెను, నిన్ను ప్రేమించి దరి చేర్చెను. నీ జీవితం ఇలువైనది, ఏనాడు ఏ మారకు. ఓ నేస్తమా తెలుసుకో, ప్రభు యేసు నీకై మరణించెను. బలమైన పెనుగాలి వీసి అలలెంతో పైకి లేసి, బలమైన పెనుగాలి వీసి అలలెంతో పైకి లేసి, ఇలువైన నీ జీవిత నావా తల క్రిందులై వాలిపోగా, ఇలువైన నీ జీవిత నావా తల క్రిందులై వాలిపోగా, వలదు భయము నీకెలా కలడు, యేసు నీ తోడు. యేసు మరణించి మరి లేసెను, నిన్ను ప్రేమించి మరి రేపెను. నీ జీవితం ఇలువైనది, ఏనాడు ఏ మారకు. హల్లెలూయా. 20 సంవత్సరాలు అప్పుడు పాడిన పాట, దేవుని స్తోత్రం. పాట భలే ఉంటుంది ఇది. నీ జీవితం ఇలువైంది. ఇలువైన నీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో తుఫాన్లు వస్తాయి, కఠోరమైన పరిస్థితులు వస్తాయి, పరీక్షలు వస్తాయి. కానీ యేసు ఉన్నాడన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. యేసు నీతో ఉన్నాడన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. యేసు మనతోనే ఉంటాడు, ఎప్పుడు మనలోనే ఉంటాడు. మనల్ని నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. నిద్రబోళ్ళు హల్లెలూయా. అది 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 సరే, మెలకుగున్న వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. చెయ్యెత్తి చెప్తారనుకుంటున్నాను. గట్టిగా చేతులు చూపుతూ చప్పట్లు కొడుతూ, మంచిది మంచిది, దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక అతను చెప్పాడు ఏమనంటే, దేవుని మందిరం ద్వారం వద్ద ఉండటం ఆయనకి ఇష్టం. ఇంకొక ఆయన చెప్పాడు, ఎక్కడ ఉండటం ఇష్టం అంట? దేవుని మందిరంలోనికి రావడానికి కూడా నేను ఎగ్గుడిని కాదయ్యా. అయినా కానీ యోగ్యత లేకపోయినా దేవుని సన్నిధిని విడిచిపెట్టట్లేదు అతను. నేను పాపిని, నేను అపవిత్రుడిని, నేను దొంగని, నేను లోబిని, నేను మోసగాడిని అని చెప్తూనే దేవుని మాత్రం విడిచిపెట్టట్లేదు. విడిచిపెడుతున్నాడా? చెప్పండి. దేవుని సన్నిధి అంటే అంత ఇష్టమండి. ఇంకొక భక్తురాలు చెప్తుంది, ఆమె నెత్తి మీద బుట్ట పెట్టుకొని గ్రామానికి వెళ్ళి, పక్క ఊరికి వెళ్ళి, చూడండి నడుచుకుంటా వెళ్ళి బ్రతుకు తెరువు కోసం మరి వ్యాపారం చేస్తూ అలా ప్రార్థన కనబడగానే, కొంతమంది కూర్చొని దేవుని వాక్యం వింటుండగానే, పాస్టర్ గారు వాక్యం చెప్తుండగానే ఆమె కాలు తీసి కాలు అడుగు ఏ లేకపోయింది. ఆమె మనసు ఏం పోదాంలే, మన ఊరు అంటాం ఇది, మనం ఎక్కడికి వచ్చాం? మనం వ్యాపారానికి కదా వచ్చింది, మన ఊరు కాదు కదా ఇది. ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన కానీ, కీర్తన కానీ, ఏదన్నా కానీ, ఇంకా ఇంటికి పోయిన తర్వాత చూసుకుందాంలే. ఇప్పుడు ఏంటంట, మనం ఏం పని మీద వచ్చాం? మనం ఏ పని మీద బుట్ట చేత పట్టుకొని వచ్చాం? ఏ ఊరు వచ్చాం?
ఇంటికి పోయిన తర్వాత చూసుకుందాం ప్రార్థన కానీ ఇది ఏదన్నా కానీ. అంతేగాని మనం వచ్చింది ఆడకే అమ్ముకోవటానికి కదా, వ్యాపారం చేయటానికి కదా. పొద్దుగుగితే మరల నేను తిరిగి వెళ్ళాలిగా, వ్యాపారం జరగకపోతే ఎలాగా అని సహజంగా మానవ స్వభావంగా ఎన్నో ఆలోచనలు కలుగుతాయి. కానీ ఎన్ని ఆలోచనలు కలిగినా ఆమె అదెకే మించి వ్యాపారాన్ని పక్కన పెట్టేసి దేవుని వాక్యం వినటానికి కూర్చొంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని దేవుని వాక్యం అంత ఇష్టం అంటే, వాక్యం మనుషులను బ్రతికిస్తుంది, వాక్యం మనుషులను బలపరుస్తుంది, వాక్యం మనుషుల్లో నెమ్మదిని కలుగు చేస్తుంది. అందుకని ఒక భక్తుడు పాడుకున్నాడు, ఏంటి? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది. చప్పట్లు కొట్టాడమ్మా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. వాక్యం ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది. కాబట్టి ఇంకో మాట చెప్తాను వినండి, దేవుని మందిరంలో ఉండటం ఆయనకి ఇష్టం. ఎక్కడ ఉండటం? దేవుని మందిరంలో ఉండటం ఇష్టం. మరి నీకు ఎక్కడ ఉండటం ఇష్టం చెప్పు ఒకసారి. ఇప్పుడు చెప్పండి, నీకు ఎక్కడ ఉంటే ఇష్టం? కొంతమంది చెప్తారు పుట్టింటికాడ ఉండటం బో ఇష్టం. ఎక్కడ ఉండటం ఇష్టం? అత్తగారింటికాడ అసలు ఉండరు, పుట్టింటికాడ ఉండటమే ఇష్టం. కొంతమందికి ఎక్కడ ఉండటం ఇష్టం చెప్పాలా? టౌన్లో ఉండటమే ఇష్టం, పల్లెటూరులో అసలు ఉండరు. కొంతమందికి ఎక్కడ ఉండటం ఇష్టం చెప్పాలి? లెగిస్తే పొలాల్లో పని చేయటమే ఇష్టం కొంతమందికి. కొంతమందికి ఎక్కడ ఉండటం ఇష్టం? లేవగానే టీవీ ఆన్ చేయటమే ఇష్టం. ఇంక టీవీ వదిలిపెట్టరు. ఏమంటారు? కొంతమందికి డంపింగ్ యార్డ్ ఉంది చూసారా, ఆడ కూర్చోవటం ఇష్టం. ఆడ మొన్నటిదాకా ఎట్ట ఉంది, ఇప్పుడన్నా బాగుంది, ఇప్పుడన్నా ఏదో చేసినట్టున్నారుగా, ఫ్లోరింగ్ లాగారు. అంతకుముందు నీళ్లు నిలబడి పురుగులు, నీళ్ళన్నీ నల్లగా చూడండి క్రిములతో నింపబడి దానిలోనే నడిచిపోతాడు, దానిలోనే కూర్చుంటాడు, దానిలోని వాసన పీల్చుకుంటాడు. అర్థమవుతుందండి? అబ్బబ్బబ్బో, అసలు పొద్దున లెగిస్తే మళ్ళీ 10 గంటల దాకా ఆడ కూర్చుంటాడు, యాడ్లోనే కూర్చుంటాడు. తెల్లారుజులు కూర్చున్నారు. ఈనాడు ఇది ఎక్కడ కూర్చోవటం ఇష్టం మనుషులకే? అది మురికైనా, అది పాపమైనా, లేకపోతే అది క్రిములైనా, లేకపోతే ఏదైనా సరే నాకు ఉండటం ఎక్కడ ఇష్టమయ్యా అంటారు. అది కాదు, దేవుని మందిరంలో ఉండటం నువ్వు ఇష్టపడాలి. దేవుని స్తోత్రం. దేవుని మందిరంలో ఉంటే నీకు ఆనందం కలుగుతుంది. దేవుని మందిరంలో ఉంటే నువ్వు దీవించబడతావు. దేవుని మందిరంలో ఉంటే నీకు గొప్ప మేలు జరుగుతుంది. దేవుని మందిరంలో ఎందుకు ఉండాలి గమనించండి. అక్కడ చదువుతాం రండి ఒకసారి. పై వచనంలో చదివితే చూడండి, అక్కడ కాకుండా వారు బలాభివృద్ధి నొందుతారు అనే మాటను చూడండి. దేవుని మందిరంలో నివసించువారు, అది సంగతి, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తారు. కొట్టు చప్పట్లో దేవునికి మహిమ కలుగును. దేవుని మందిరంలో నివసించువారు ఎట్టా ఉంటారయ్యా అంటే రోజు రోజుకి బలం కలుగుతుంది. వాళ్ళకి రోజు రోజుకి ఏం కలిగింది? బలం. ఆ మందిరంలో కలిగే ఆ తేజస్సును అనుభవిస్తారు. ఆ మందిరం కలిగే ఆ సంతోషాన్ని అనుభవిస్తారు. ఆ మందిరంలో ఉండే ఆ ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ మందిరంలో ఉండే ఆ వాక్యాన్ని భుజిస్తున్నప్పుడు,
ఆ పరిచర్య చేస్తున్నప్పుడు, ఆ పరిచర్యలో నిలిచి ఉన్నప్పుడు, అనుదినము క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, నిలిచినప్పుడు ఆసక్తి వారి జీవితాల్లో పెరుగుతున్న కొలది దేవుడు వారి జీవితాల్లో బలాన్ని కలిగిస్తాడు. కొట్టు చప్పట్లు, దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఒక భక్తులు ఇలా పాడుకున్నారు, ఏమని? వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై. హల్లెలూయా. ఏంటంట? వర్ధిల్లుతారంట దేవుని మందిరంలో నాటబడిన వారై. దేవుని మందిరంలో ఉంటే కలిగే ఆశీర్వాదం ఏంటి అంటే వర్ధిల్లత. నీకు వర్ధిల్లత కావాలి అనుకుంటున్నావు, నేను ఆశీర్వదించబడాలని అనుకుంటున్నావుగా, నేను దీవించబడాలనుకుంటున్నావుగా, నా కష్టాలు తొలగిపోవాలనుకుంటున్నావుగా, నా వ్యాధులు తొలగిపోవాలనుకుంటున్నావుగా, నా సమస్యలు తొలగిపోవాలనుకుంటున్నావుగా, నా కన్నీళ్లు తొలగిపోవాలనుకుంటున్నావుగా, మరి ఎక్కడ కూర్చుంటే నీవు దీవించబడతావంటే వాక్యం జలపిస్తుంది, దేవుని సన్నిధిలో కూర్చుంటే బలం పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఏం పొందుకుంటావు చెప్పు? బలాభివృద్ధి. కష్టం చేసినా కానీ నీకంత ఆశీర్వాదం రాకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో కూర్చుంటే నీకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెయ్యెత్తి చెప్పట్ల రామాదేవి ఎందుకో అమ్మా. కాబట్టి దేవుని సన్నిధిలో ఏముందంట? చెప్పాలి, బలాభివృద్ధి ఉంది. నువ్వు దీవించబడాలనుకుంటున్నావు, మంచిదే. మరి దేవుని సన్నిధిలోనికి రా. నువ్వు దీవించబడాలనుకుంటున్నావు, దేవుని మందిరంలో అడుగుపెట్టు. నువ్వెక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చుంటే మంచిదో నువ్వు తెలుసుకుంటే మంచిది. ఎక్కడ కూర్చుంటే నీకు ఆనందమో. కానీ ఈ భక్తుడు చెప్పే మాట, దేవుని మందిరంలో కూర్చోవడం నాకు చాలా ఇష్టం, మందిర ద్వారం దగ్గర కూర్చోవడం నాకు చాలా ఇష్టం కదండి. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిర ద్వారమునందు కూర్చోడానికి నువ్వు ఇష్టపడు. దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు మెళ్ళుతో నింపుతాడు, దేవుడు కృపలతో నింపుతాడు, దేవుడు ఆశీర్వాదాలతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎక్కడ కూర్చుంటే నీ క్షేమమో తెలుసుకో. ఒక అతను దేవుని మందిర ద్వారం దగ్గర కూర్చోవడం ఇష్టమంటే, ఒక వ్యక్తి ఏమో దేవుని గమనించండి ఆ మందిరంకు దూరంగా నిలబడి దేవుని సన్నిధి కావాలనుకున్నాడు. ఒక వ్యక్తి ఏమో దేవుని సన్నిధి ప్రార్థన జరుగుతుంటే దాటిపోలేకుండా వ్యాపారం చేస్తూ కూర్చుంది. ఇంకో సంగతి చెప్పాలంటే గమనించండి, దానియేలు గ్రంథంలో ఒక చక్కటి మాటను మనం చూస్తాం. దానియేలు కూడా ఏం చేస్తున్నాడు? ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా దేవుని సన్నిధిని మాత్రం తను ఏం చేస్తాడంటే చెప్పండి, విడిచిపెట్టలేదు. అనుదినము ముమ్మారు. చూడండి ఏం చేశాడు అంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి ప్రియదేని బిడ్డలారా, యథాప్రకారంగా ఇంటికి వెళ్ళాడు. తన ఇంటిపై మేడగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా, కిటికీలు ఎటు తెరిచారంట? యెరూషలేము తట్టులో ఏముంది? అది సంగతి. కిటికీలు ఎటు తెరిచాడు? ఇంటికి కిటికీలు తెరిస్తే యెరూషలేము కనపడుద్ది. ఏం కనపడుద్ది? యెరూషలేము కనపడుద్ది. అంటే ఆ యెరూషలేమును కనపడితే, ఆ మందిరము కనపడితే, ఆ సన్నిధి కనపడితే నాకు సంతోషం అనుకున్నాడు. ఈ రోజున ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, కిటికీలు ఎటు పెట్టుకుంటుంటారు? ఎటు పెట్టుకుంటారు? కొంతమంది అనుకూలతను బట్టి కిటికీలు పెట్టుకుంటుంటారు. అసలు కిటికీ ఎందుకు పెట్టుకుంటారు అది తెలియాల. కానీ ఇక్కడ దానియేలు కిటికీలు తెరిచాడు. ఎటువైపు కిటికీలు తెరిచాడు? చూడండి, అన్ని కిటికీలు మోయబడి ఉండగా యెరూషలేము ఎటువైపు అయితే ఉందో అటువైపు కిటికీ తెలిచి, ఆ కిటికీ గమనించండి, అటువైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మందిరం వైపు చూస్తూ చేతులెత్తి, అయ్యా నాకు శ్రమ వచ్చింది, నాకు కష్టం వచ్చింది, నాకు బాధలు వచ్చినాయి,
ఇప్పుడు నన్ను పట్టుకోవడానికి సైనికులు వస్తారు, నేనైతే నిన్నే నమ్ముకున్నాను, నేనైతే నిన్నే కలిగి ఉన్నాను, నిన్ను తప్ప వేరే వాళ్ళు నేను పూజ చేయను, నమస్కరించను. మాట్లాడపకండి. గమనించండి క్రీస్తునందు ప్రియులారా, నేను నిన్నే పూజిస్తాను కానీ మరొకరు నేను పూజ చేయను అని అంత నమ్మకంతో ఆ యెరూషలేముని చూడటానికి, ఆ యెరూషలేము వైపు చేతులు ఎత్తుతూ ఆ ముఖ దర్శనం చేస్తూ ప్రార్థన చేశారంటే దేవుని మందిరం అంటే అంత ఇష్టం భక్తులకి. దేవుని మందిరం అంటే అంత ఇష్టం అండి. ఈ రోజున దేవుని మందిరం అంటే నీకు ఇష్టం ఉందా? నేను చర్చి ఓడవాలనిపిస్తుంది నాకు అన్న వాళ్ళు చేయొద్దండి, ఒకసారి చూద్దాం. ఏంది ప్రభువా, వారానికి ఒకసారి అన్న ఓడవాలనిపిస్తుంది నాకు చర్చి అన్న వాళ్ళు చేయెత్తి చూద్దామని. మీకు దగ్గరేగమ్మా అనిపించలేదా? నీకు కూడా అనిపించలేదమ్మా? మీకు కూడా అనిపించలేదుగా? ఏంది ఇంత కర్మ? ఒక బానిసగా ఉన్నటువంటి దానియేలు ఒక దాసుడుగా ఉన్నటువంటి దానియేలు ఎక్కడో ఉన్నటువంటి మందిరాన్ని, ఇటువైపే మందిరం ఉందని తలంచుకొని అక్కడ ఉన్న మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎక్కడో ఉన్నటువంటి మందిరాన్ని ఈ వైపే ఉంది. మనం నరసరావుపేట ఇటుందని చెప్తాం, ఇటుందని చెప్తాం, వినకుండా ఇటుందని చెప్తాం, అంతేనా? అట్టాగనే దానియేలు వేరే గ్రామంలో, వేరే పట్టణంలో ఒక బానిసగా బ్రతుకుతున్నాడు. ఆ బ్రతుకుతున్నటువంటి ఆ దానియేలు యెరూషలేము ఇటే ఉంది అని ఆ కిటికీ తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి దానియేలు ఎక్కడో ఉన్నటువంటి మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నీకు మందిరాన్ని జ్ఞాపకం చేసుకునే మనసు ఉందా నీకు? భక్తి అనేటువంటి ఏరు నీలో నాటబడితే, వాక్యం అనేటువంటి వేరు విత్తనం నీలో నాటబడితే, విశ్వాసం అనేటువంటి విత్తనం నీలో నాటబడితే, భయభక్తులు అనే వేరు నీలో నాటబడితే, పరిచర్య అనేటువంటి ఏరు విత్తనం నీలో నాటబడితే, లేకపోతే ఒక క్రమము, ఒక నడబడి అనేటువంటి ఒక వేరు, ఒక విత్తనం నీలో నాటబడితే, నువ్వెంత దూరం ఉన్నా దేవుని మందిరం పని చేయటానికి, ఊడవటానికి వస్తావు. దగ్గర ఉన్నా కానీ ఏరు లేకపోతే, విత్తనం లేకపోతే ఏం చేయలేము. మందిరము దగ్గర ఉండొచ్చు, ఏరు లేనప్పుడు, విత్తనం లేనప్పుడు పని చేయదు. అది పని చేసిద్దా? చెప్పండి, పని చేయదంతే. వాక్యం అనే ఏరు లోపల ఉన్నప్పుడు, ప్రార్థన అనే ఏరు లోపల ఉన్నప్పుడు, విశ్వాసం అనే ఏరు లోపల ఉన్నప్పుడు, భయము భక్తి అనే ఏరు, పరివర్తన, పరిచర్య, ధర్మము, క్రమం, నీతి, పరిచర్య కొరకు నడుంగట్టుకునే స్థితి, దేవుని మందిరంలోనికి వెళ్ళాలి, చూడాలి, లేకపోతే పరిచర్య చేయాలి, ఓడవాలి అనేటువంటి ఏరు విశ్వాసపు చూడండి ఆలోచన విధానం మనుషులో ఉంటే బాగానే ఉంటుంది. లేనప్పుడు ఏం చేస్తాం? ఎంత దగ్గరున్నా ఎంత దూరం ఉన్న ఉపయోగం ఏమీ లేదంతేగా. నిన్న మందిరాన్ని చూస్తే ఎంత చండాలంగా ఉందో తెలుసా అసలు. ఈ మధ్య ఒకటి ఆవు ఒకటి బయలుదేరింది ఆడదాం, మరి నాకు అర్థం కాల. లెగిస్తే అటన్ను ఇటన్ను తిరగదు, మరి కట్టేరేమో మరి అది. మామూలుగా ఈగడే పడుకుంటుంది, ఏడే కుప్పలు పెడుతుంది పేడ. అదేమి ఎండిపోగానే కోళ్ళు జిద్దిరేస్తున్నాయి, చర్చి అంత పాడైపోతుంది.
ఎవరికి అటు చూసేవాళ్ళు కానీ ఇటు చూసేవాళ్ళు కానీ పోయేవాళ్ళకి కానీ ఆలోచనే లేనే లేదు. నేను వచ్చి అందరం ఊడ్చుకోవాల్సి వచ్చింది. కాబట్టి విశ్వాసం అనే ఏరు విత్తనం, పరిచర్య అనే ఏరు విత్తనం లేనప్పుడు దగ్గరున్న దూరం ఉన్న ప్రయోజనం ఏమీ లేదు. నీ మనసులో ఉంటే నీకు గంట కొడుతుంది. ఏం చెప్పండి? నీ మనసులో ఉంటే ఏం చేస్తుంది? నీకు పనికి పోవాలన్నప్పుడు గంట కొడతా ఉంటుంది, ఊరికి పోవాలన్నప్పుడు గంట కొడతా ఉంటుంది, లేకపోతే ఇంకో పని చేయాలి అనుకున్నప్పుడు నీకు గంట కొడతా ఉంటుంది మైండ్లో. అట్లాగని దేవుని పని కూడా నీకు గంట కొడతా ఉంటుంది, గుర్తు చేస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళు, దేవుని పని చేయి, దేవుని పని చేయి, దేవుని వాక్యం విను, లేకపోతే ఊడుపో, శుభ్రం చేయపో, కడుగుపో, సాపలైపో, పరిచర్య చేయి, ముందుగా వెళ్ళి ప్రార్థన చేసుకో, ముందుగా వెళ్ళి వాక్యం విను, ముందుగా వెళ్ళి మరి పాటలు పాడు, ముందుగా వెళ్ళి లోబడు, సమయాన్ని సద్వినియోగపరుచుకో, ముందుగా వెళ్ళి క్రమంగా ఉండు అని నీలో ఒక పరివర్తన నిన్ను తొందర పెట్టిద్ది. అంతే కదా మరి. కాబట్టి గుర్తు చేసుకుందాం. ఎక్కడ ఉండటం నీకు ఇష్టమో గుర్తుపెట్టుకో. దేవుని సన్నిధిలోనా, బయట? ఒక భక్తుడు అన్నాడు, ఒక మాట చెప్పి నేను వాక్యం ముగిస్తా. భక్తుడు ఏం చెప్పాడు అంటే, చదవండి ఏం చెప్పాడు భక్తుడు అంటే, ఇందాక చదువుకున్నాం కీర్తనలు 73వ కీర్తన 25వ వచనం చదవండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. అబ్బా, ఎంత చక్కటి మాట అండి. 73వ కీర్తన 25వ వచనంలో భక్తుడు చెప్పే మాట ఏంటంటే, చక్కగా మరొకసారి చదవండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. ఇంకా నాకేముంది అసలు? నువ్వు అనుకుంటావు అట్లాంటి మాట, మనం అనుకుంటాం అంత గొప్ప మాట. మనం అనుకుంటాం, అయ్యా నాకు ఇంకా ఇల్లు ఉందయ్యా, నాకు ఇంకా వాక్యులు ఉందయ్యా, నాకు ఇంకా బర్రెగొడ్లు ఉన్నాయ్యా, ఇంకా నాకు పొలం ఉందయ్యా, ఇంకా నాకు అంట్లు ఉన్నాయ్యా, ఇంకా నాకు చీపురు వేయాల్సిన పని ఉందయ్యా, అయ్యా ఇంకా గుడ్లు ఉతకాల్సిన పని ఉందయ్యా, ఇంకా నేను చేయాల్సిన పని ఉందయ్యా, అయ్యా ఇంకా 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 ఎన్నో